प्राइवेट लोग पी के आके जो लोग घर पे गरीब महिलाएं हैं, जवान बच्चियां हैं, उन पे जो जुल्म किया गया बारे में उनके बारे में सुशीला बहन हमारी बोली। मैं आखिरी में मेरी बहन ज्योति जो 9th मंथ प्रेग्नेंट है, आज पूरे प्रेगनेंसी में कभी भी आज वो डिलीवर कर सकती है, पर वो दिल्ली तक आई। हमारे बोलने के बावजूद उन्होंने कहा कि नहीं मुझे आना है, मेरी दर्द आज दिल्ली में सुनाना है, इसलिए वो यहां तक आई। नेशनल कमीशन फॉर विमेन से मिली, नेशनल कमीशन फॉर ट्राइबल से मिली, ह्यूमन राइट्स से मिली। हमारी बहन ज्योति, मैं उनसे कहता हूं कि आप बात करें। నా పేరు జ్యోతి, నేను లగచర్ల నుండి వచ్చిన, మాది కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్లో ఏమో ఫార్మా కంపెనీ వేస్తామంటున్నారు, అది కూడా కొడంగల్లో కాదు, లగచర్ల గ్రామంలో. ఎందుకు నా లగచర్ల గ్రామంలోనే ఫార్మా కంపెనీ వేయాలి? వేరే దగ్గర భూములు లేవా? మా రైతుల భూములే కావాలా? మేము రైతులను బతకకూడదా? మా రైతులను మేము ఏదో మా పొట్ట తిప్పలకి ఉన్న భూముల పైన ఏదో పండించుకొని మేము పంటలు పండించుకొని తింటున్నాం. మేము తిని మరియు ప్రభుత్వానికి అందిస్తున్నాం, మిగిలినది మేము తింటున్నాం. మా రైతుల భూములే కావాలా ప్రభుత్వానికి? వేరే దగ్గర భూములు ఉన్నాయి కదా, వేరే భూములు తీసుకోవాలి. మరి మా భూములే ఎందుకు కావాలి? మా భూముల కోసం మేము 9 నెలల నుంచి ధర్నా చేస్తున్నాం. అయితే ఫార్మా కంపెనీ రాదు, పట్ట భూములు పోవు అని చెప్పిండ్రు. అయితే ఇన్ని రోజులు ధర్నాలు చేసి కూడా మీ పట్ట భూములు పోతాయి, మీ ఇల్లు పోతాయి, మీ ఊరు మొత్తం పోతుంది అని మాకు చెప్తుండ్రు. మరి వార్నింగ్ ఇస్తుండ్రు పైనుంచి, సంతకాలు చేయకపోతే బెదిరించి మరి సంతకాలు చేపించుకొని పోతాం, ఎందుకు చేయరో చూస్తామని బెదిరిస్తుండ్రు. మాకు ఫార్మా కంపెనీ వద్దు. మేము కలెక్టర్ కి లెటర్లు పంపినాం, కలెక్టర్ దగ్గరకు వెళ్లి కాళ్ళని కూడా పట్టుకున్నాం. మా ఫార్మా కంపెనీ వద్దు అసలు. ఆ ఫార్మా కంపెనీతో వాటర్ కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, చుట్టుపక్కల ఉన్న అందరికి అది హానికరమే ఉంటుంది. అది చాలా ఎఫెక్ట్. గ్రీన్ ఫార్మ్ అది కూడా మెడిసిన్ తయారు చేస్తాం. మనం ఒక గంట మెడిసిన్ టాబ్లెట్స్ మెడికల్ లో కూర్చోవాలంటేనే టాబ్లెట్స్ ఎంతో వాసన వస్తుంది. అప్పుడు మనం ఆడ చుట్టుపక్కల ఉన్న బతికేట్ వాళ్ళు ఎలా బతుకుతారు? ఎన్నో సంవత్సరాలు బతకాలి కదా. వాళ్ళ కొడుకులు ఎన్నో సంవత్సరాలు బతికేట్ వాళ్ళు అక్కడ ఎలా బతుకుతారు? అసలు పెరిగే పిల్లలు కూడా కరెక్ట్ గా పెరుగుతారా పెరగరా అది కూడా తెలియదు, ఆరోగ్యంగా ఉండరు. ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా ఆడ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. కనీసం ఒక చిన్న పచ్చని పంట చూడాలంటే ఒక చిన్న గడ్డి కూడా పెరగదు ఆ కాలుష్యం వల్ల. నీరు కాలుష్యం కూడా అవుతుంది, తాగడానికి వాటర్ కరెక్ట్ గా ఉండదు, మొత్తం ఆయిల్ ఉంటది. పోయేట వాళ్ళు ఏడికి పోవాలి? రైతులకేం తెలియదు, రైతులు భూములు ఇచ్చేస్తారు, వాళ్ళ ఎంతో కొంత డబ్బులు ఇద్దామని అనుకుంటున్నారేమో ప్రభుత్వం. అది జరగదు. మేము సాగడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూములు మేము ఇవ్వము. ఎందుకు ఇవ్వాలి? మా భూములు రైతుల భూములే ఎందుకు కావాలి నీకు? అది కూడా గిరిజన భూములే, లంబడి వాళ్ళ భూములే కావాలి. మేము ఎస్టీవే పోతున్నాయి. ఫార్మా కంపెనీ అనేది ఎస్టీ వాళ్ళకే వస్తున్నాయి. నువ్వు ఫార్మా ఎవరి కోసం పెడుతున్నావు? అల్లుడు కోసం పెడుతున్నావు, అన్న కోసం పెడుతున్నాం. మరి మా పిల్లల భవిష్యత్తు మేము రోడ్ పైననే బతకాలా? రైతులమని రోడ్ పైననే బతికి ఉండాలా? మేము ఎలా బతకాలి? మాకైతే భూములు కావాలి, మా భూములు మాకు కావాలని మేము ఢిల్లీ వరకు వచ్చినాం. ఢిల్లీలో పెద్ద పెద్దలు ఉంటారంట, వాళ్ళ కాళ్ళ పైన పడమంటే కూడా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా భూములు మాకు కావాలి. మేము ఫార్మా కోసం అని ఇవ్వము. అవి మా తాత ముత్తాతలు ఎప్పుడో సంపాదించి మాకు ఇచ్చిన భూములు, అవి ల్యాండ్ భూములు కావు, అన్ని పట్ట భూములే ఉన్నాయి. మీరు ఫస్ట్ నుంచి సర్వైవ్ చేసిరు, అన్ని చేసిరు, ల్యాండ్ పట్ట భూములు పోదని చెప్పిండ్రు. తర్వాత మా ఇంటితో సహా పోతుంది. ఇంటితో సహా పోతే మేము ఏడుకు వెళ్ళాలి? రోడ్ పైననే బతకాలా? ఎందుకు మేము రైతులం ఇంత చిన్న చూపు ఎందుకు అయిపోయినాం? మా కాళ్ళ పైన మేము బతుకుతున్నాం కదా, ఏదో ఒక పంటలు పండించుకొని మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాం. నువ్వైతే మాకేం మంచి చేస్తలేవు కదా. మేము తినేది ఏదో తింటూ బతుకుతూ మా కడుపుని నింపుతున్నాం, నింపుకుంటాం. మేము మా కడుపుని మీరు వచ్చి నింపుతలేరు కదా. మేము కష్టపడితేనే కదా మా కడుపుకి వస్తుంది. ఇప్పుడు అన్నం తినాలన్నా ఏం తినాలంటే మేము పండించే పంటనే కదా మీరు కూడా తినేది. అలాంటి రైతులకే మీరు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు తెస్తుండ్రు?
తిరుపతి రెడ్డి వచ్చినప్పుడు 2 బస్సులు పోలీసులు వచ్చి గేట్ పైన నిలబడ్డది. అప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు 2 పోలీసులు అన్నా రావాలి కదా, లేకపోతే ఐడి కార్డుతో రావాలి. వేరే ఏదన్నా డ్రెస్ చేసుకొని నార్మల్ డ్రెస్ లో వస్తే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలుసా కలెక్టర్ అని? తెలియదు కదా. గిరిజన వాళ్ళు చదువుకున్నారా? చదువుకోలేరు. ఎందుకంటే వాళ్ళు రైతులు. ఇప్పుడు వీడికి వచ్చి మీరు కూడా అడిగింది మేము ఎవరం అంటే మీరెవరేమో ఫోటో తీస్తుండ్రు అంటారు. ఇప్పుడు మీరే అడిగి చూడండి, బయటికి వెళ్ళినప్పుడు మేమెవరు అంటే ఎవరేమో మీరు ఫోటో తీస్తుండ్రు అంతే అని చెప్తారు ప్రజలు, మా గిరిజనులు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేరు, ఏం చేసుకోలేరు. అప్పుడు దాడి జరిగింది అంటారు అందరు. దాడి ఎప్పుడు జరిగింది? మార్నింగ్ జరిగింది. మార్నింగ్ జరిగినప్పుడు పోలీసులు కూడా మార్నింగే కదా రావాల్సింది. మిడ్ నైట్ లో వచ్చి కరెంట్ బంద్ చేసి మరియు ఆన్లైన్ బంద్ చేసి ఆడపిల్లల పైన మిస్బిహేవ్ చేయడం, ఆడపిల్లలని దొబ్బడం, వాళ్ళని తిట్టడం, మరియు అందులో అందరు పోలీసులు తాగి రావడం ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆడపిల్లలకు. ఎందుకంటే మీకు కూడా ఉన్నారు, చెల్లెలో అక్కనో అమ్మనో ఎవరో ఉన్నారు కదా. మరియు పోలీసులు తాగి వచ్చి ఆడపిల్లని ఎందుకు మిస్బిహేవ్ చేస్తారు మీరు? ఎందుకంటే రైతులు వీళ్ళు ఏం చెయ్యలేరు, వీళ్ళకి ఏం శాత కాదు, ఏం చేయలేరు అనే కదా పోలీసులు వచ్చి మిస్బిహేవ్ చేయడం. ఆడపిల్లని పోలీసులను కొట్టే హక్కు ఉందా ఈ ప్రభుత్వంలో? ఎవరికైనా హక్కు ఉందా? ఎవరికి లేదు. ఆడపిల్లలని కొట్టడం హక్కు ఎవరికి లేదు. కొడితే తన భర్తనే కొట్టడం హక్కు తప్ప వేరే వాళ్ళు కొట్టడం హక్కే లేదు, ఏం హక్కు లేదు. అలాంటి పోలీసులు వచ్చి మా పైన మిస్బిహేవ్ చేయడం ఎందుకు మిస్బిహేవ్ చేసిండ్రు ఆ రోజు? పోలీసులకి ఇంత దౌర్జన్యం ఎందుకు? మాకైతే ఇది వరకు న్యాయం కావాలి. పోలీసులకు ఏం చేస్తారో తెలియదు. మాకు మిస్బిహేవ్ చేసిన పోలీసులకు, జైల్లో ఉన్న పోలీసులకు అంటే మా ఆయన జైల్లో ఉన్నాడు, కొట్టిండ్రు, బాగా కొట్టిండ్రు. చేతులకు వాతలు వచ్చినాయి, కాళ్ళకు వాతలు వచ్చినాయి, మస్తు ఏడుస్తుండ్రు. అసలు జైల్లో ఉన్న వాళ్ళందరూ కొట్టిన కానిస్టేబుల్ కి మరియు లేకపోతే ఎస్ఐ ఎవరు కొట్టిండ్రో మాకైతే తెలియదు. వాళ్ళ పైన కూడా కఠినమైన చర్య తీసుకోవాలి. మరియు ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పోలీసులను మరియు వాళ్ళ పోలీసులు కొట్టిన వాళ్ళను మరియు దొబ్బడం ఇలాంటి చేసిన వాళ్ళని కూడా కఠినమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వం. నా భర్త ఏమో జైల్లో ఉన్నాడు. మా భర్త ఏ తప్పు చేయలేడు. ఆ వీడియోలో మా భర్త అసలుకి అలోనే లేడు. ఎందుకంటే మా ఆయన మార్నింగ్ ఈవినింగ్ పాల బండి నడుపుతాడు. నాకైతే వెనుక ముందు ఎవరు లేరు, నేను ఒకదాన్నే ఉన్నా. నేను ఎవరికి చెప్పుకోవాలి ఇన్ని బాధలు? జైల్లో ఉన్నప్పుడు నాతోటి ఎవరున్నారని ఎవరున్నా ఉంటే కదా నేను చెప్పేది బాధ. మా ఆయన జైల్లో ఉన్నాడు, నేను ఇంటికాడ ఉన్నా. నాకైతే ఎవరు లేరు, హాస్పిటల్ కి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు? ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, జైల్లో ఉన్న అందరికి బయటికి రప్పించాలి. మరియు మాకు ఫార్మా కంపెనీ వద్దు, మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఫార్మా కంపెనీ వద్దు. చస్తే అందరం ఒకటే పారి చస్తాం. మాకు చంపి తీసుకుంటామంటే మా పైన బాంబులు ఇవ్వండి, మాకు చంపేయండి అందరికి. తర్వాత మీరు వచ్చి ఫార్మా కంపెనీలో పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. ఇన్ని రోజులు రాని తిరుపతి రెడ్డి మొన్న ఎందుకు వచ్చిండు మా ఊరికి, గ్రామానికి? మా మండలం, అది కూడా మా గ్రామానికి రాలే, మండలికి వచ్చిండు. అయితే మండలికి వస్తే మీరు దుద్దాల వాళ్ళతో మీటింగ్ మీకెందుకు? వచ్చేటి వాళ్ళు లగచర్లకు రావాలి, లేకపోతే రోటీ బియ్యం తండా, పులిచెర్లకుంట తండాకు రావాలి. తిరుపతి రెడ్డి దుద్దాలకు వచ్చి ఎందుకు ఇవ్వరో చూస్తా నేను. భూములు అందరు భూములు తప్పకుండా ఇవ్వాలి, మీ దగ్గర నుంచి భూములు మేము తీసుకుంటాము, గుంజుకుంటాము అంటే ఆడవాళ్ళకి వచ్చి వార్నింగ్ ఇస్తుంటాం మీరు. ఆడవాళ్ళకి వచ్చి వార్నింగ్ ఇస్తే మేము ఏం చేయాలి? ఉన్న మగవాళ్ళందరూ జైల్లో ఉన్నారు. మరి కొందరు అడవిలో ఎక్కడున్నారో అసలుకి సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది మాది. ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో. వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో పూట తింటలేరో అది కూడా మాకు తెలియదు. అయినప్పుడు తిరుపతి రెడ్డి వచ్చి మీ దగ్గర మాకు భూములు కావాలి, ఎట్టి పరిస్థితులైనా మేము భూములు తీసుకుంటాము, ఎలా ఇవ్వరో చూస్తాం మేము కూడా అని రైతులకు బెదిరియడం ఎందుకు?
చేసే కాళ్ళు మీరు డైరెక్ట్ వచ్చి ఒకసారి అడగాలి, రైతులను ఒప్పించాలి. మేము ఓకే అంటే ఓకే కదా, మాకు అడగారు, ఏం చేయరు, మా పైన దౌర్జన్యాలు. మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూములను మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదలుచుకోలేము. ज्योति का ये कहना था कि सीएम का भाई जो है उसका जुल्म, उसकी धमकियां, गलत अरेस्ट और जो इलीगल रिमांड और जो इलीगल टॉर्चर किया गया उनके हस्बैंड के साथ और बाकी साथियों के साथ, और साथ ही साथ जो जुल्म किया गया, जो असॉल्ट किया गया हमारे बहनों पे आधी रात को, उसको लेके बहुत दर्दनाक उनकी आवाज थी। मैं 4 चीज आपके सामने रखना चाहता हूं। मैं थोड़ा अंग्रेजी में बोलूंगा, बाद में जैसा आप कहो, हिंदी तेलुगु जो भी है। When Manipur burns, it is news in the national capital. When a hospital in Uttar Pradesh burns, it is news. When people oppose Dharavi in Mumbai, it is news. When tribals are up in arms against redevelopment project in Lakshadweep, it is news. Of course, we are Indians. My heartfelt condolences to the parents who lost their children in the Jhansi hospital accident. My heartfelt sympathy to those who are in the constant state of war in Manipur. But I am here to appeal to this nation about the anarchy in Telangana today. A state that was formed in 2014, a state that had become a beacon of development, pro-people policies and great strides of progress in agriculture and IT sectors alike. The last 10 years is now suffering in the anarchy that Congress has brought in. When the Chief Minister's brother, as was pointed out by Jyoti right away, just a couple of minutes ago, when the Chief Minister's brother openly threatens tribals, there is no case filed. When the Chief Minister's brother, who has no protocol, he is not a ward member, he is not a councillor, he is not a sarpanch, he is not a Zilla Parishad member, he is a nobody, he is not elected by public. But he marches in with 250 policemen, and the collector rushes out to welcome him. He is apparently the de facto Chief Minister of the constituency. When the police, who are acting like the private army of the Chief Minister, Revant Reddy, descend upon the Tandas, the Lambada tribal hamlets in Lagacherla, absolute silence from the nation. They beat up women in the middle of the night at 1 a.m. and 2 a.m. Absolute silence from Congress party and Rahul Gandhi. They molest the women. Absolute silence from the national capital. They arrest men and children illegally. Absolute silence. They are being tortured in custody. We hear nothing from Rahul Gandhi. So I ask him, Mr. Gandhi, Pradhan Mantri Modi ji, leader of opposition hai aur aap Pradhan Mantri hain. What does it take for you to break your silence? Why are you both not talking about Lagacherla? Why are you not talking about these atrocities that are being committed by the Congress government in the Chief Minister's own constituency in Kodangal? What are you waiting for? Are you waiting for houses to burn? Are you waiting for people to die? Do you want a massacre to happen so that you actually open up and speak? Will you be silent till then? What is happening in Lagacherla is no less than what is happening in Manipur or Lakshadweep. We urge the media to break this story, to bring it to the attention of the nation. We urge Rahul Gandhi, whose party is running Telangana today, whose Chief Minister is representing Kodangal, where these atrocities are happening, to respond, to raise to the occasion. बार बार ये कहना, गला फाड़ फाड़ के, कि हम संविधान के रक्षक हैं, हम आदिवासी, पिछड़े और ओबीसीज के मददगार है, ये लिप सर्विस से कुछ नहीं होता। आप अपना साइलेंस तोड़िए, आपके चीफ मिनिस्टर को आदेश दीजिए, बोलिए उनसे कि इनसे बात करें, इन बहनों से, और उनकी दर्द समझे, उनकी दुख समझे और कुछ कीजिए उस बारे में। मैं कभी का एक बार मैं कंफ्यूज हो जाता हूं, ये राहुल गांधी जी एक आदमी है कि उनमें एक और आदमी छुपा हुआ है?
क्योंकि उनका कहना कुछ है और करना उनकी गवर्नमेंट की कुछ और ही है। हमें नहीं समझ आता कि क्या दोगलापन आपका है। मुझे ये भी एक समझ नहीं आता कि आप वादे तो काफी करते हो, बातें भी काफी करते हो। आप कह रहे थे अभी 2-4 मिनट पहले, हमने आपको वीडियो दिखाया कि जो भू अधिग्रहण एक्ट आपने लाया, उसके तहत आज हिंदुस्तान में हर गरीब को एक राहत मिलती है। पर आप यहां जो गरीब बैठे हैं उनकी दर्द समझें। वो अपनी जमीन देना नहीं चाहते क्योंकि उनकी एक एकड़ जमीन 60-70 लाख वाली है और आपकी गवर्नमेंट देना चाहती है 8 या 10 लाख। तो ये कहां की इंसाफ है? आपकी गवर्नमेंट क्यों नहीं बात करती? आप इतने लंबे लंबे भाषण देते हो झारखंड में, महाराष्ट्र में, अदानी के खिलाफ, अंबानी के खिलाफ, क्रोनी कैपिटलिज्म के खिलाफ। हो क्या रहा है तेलंगाना में? वही तो हो रहा है। एक फार्मा विलेज, एक चीफ मिनिस्टर के एलिजिडली उनकी सन इन लॉ के लिए, उनकी कंपनी के लिए आज इतने लोगों के, इतने फैमिलीज के जमीन हड़पा जा रहा है और आप बोलते नहीं। आप कम से कम मुंह तक नहीं खोलते। तो इसलिए हम कहना चाहते हैं, राहुल जी, खारगे जी, मोदी जी, अभी पार्लियामेंट भी सेशन में आने वाली है 25 तारीख से। मैं रिक्वेस्ट करता हूं हमारे लीडर से, सुरेश रेड्डी साहब से, राज्यसभा में आवाज उठाइए, सुनाइए इनकी दर्द और डिमांड करिए गवर्नमेंट से, गवर्नमेंट ऑफ इंडिया से और कांग्रेस पार्टी से भी कि एक स्टैंड ले इस मुद्दे पे। और राहुल गांधी जी जो एक नारा देते हैं, हाथ से हालत बदलने का जो एक नारा देते हैं, आज तेलंगाना को समझ आ गया हाथ से कैसे हालात बदल रहे हैं, कैसे अच्छे से बदतर बनते जा रहे हैं। मैं राहुल गांधी जी से साफ साफ पूछना चाहता हूं, किसके हालात आपने बदला पिछले 11 महीने में? रेवंत रेड्डी जी का हालत बदलने की कोशिश की, अदानी जी की, आपकी पार्टी की, किसकी आपने हालात सुधरने की कोशिश की पिछले 11 महीने में? The whole of Telangana movement is based on our fight for our rights. Today, our tribal brothers and tribal sisters, our backward classes brothers and sisters, our scheduled class brothers and sisters are fighting for their rights. Why are you silent, Mr. Gandhi? Please answer my question. आज तो प्रचार तो खत्म हो गया, अब तो आपके पास कुछ समय होगा। झारखंड और महाराष्ट्र में आप बिजी थे, समझ सकते हैं, पार्टी चला रहे हो आप और खारगे जी, तो हम समझ सकते हैं कि आप बिजी थे। कम से कम अभी तो आवाज उठाइए, अभी आपके चीफ मिनिस्टर को बुलाइए, बात करिए कि आधी रात को जाके इनके घर पे अटैक करने की क्या जरूरत थी? इतनी जुल्म जमीन के लिए, क्या ना कहना जुल्म है? हम जमीन नहीं देंगे ये बोलना जुल्म है? बुलाइए, बिठाइए, उनको सेटिस्फाई करिए, तब जाके जमीन लीजिए। पर ऐसे जुल्म अगर नहीं दोगे तो कुछ भी करेंगे, कुचल देंगे, ये कहां की रीत है? डेमोक्रेसी में ऐसे नहीं चलती। और मैं एक और चीज भी कहना चाहता हूं, आज हमें लगता है कि बीजेपी ऐसे एक्ट कर रही है कि उनको पता ही नहीं क्या हो रहा है तेलंगाना में। भाई मोदी जी, आप तो कहते रहते हो, बार बार कहते हो कि तेलंगाना एटीएम बन गया शाही परिवार का, तो आप क्यों नहीं एक्शन ले रहे हो? आप क्यों नहीं आवाज उठाते हो? आपकी पार्टी क्यों नहीं बोलती इस जुल्मों के बारे में, इन गरीबों के बारे में? आपकी तरफ से क्यों कोई आवाज नहीं सुनाई दे रही है? आज लोगों के घर बुलडोज किए जाते हैं तेलंगाना में। ट्राइबल विमेन आर बीइंग मोलेस्टेड, देयर मॉडेस्टी इज बीइंग outraged. I'm not making a false accusation. You've just heard my sister, what she said. इसके बाद भी आप नई आवाज उठाएंगे? ये कहां की रीत है? वो दोनों बीजेपी और कांग्रेस इस मामले में कुछ नहीं कहेंगे, ये कहां की रीत है? तो इसीलिए मैं कहता हूं, योर साइलेंस इंडिकेट्स दैट यू आर कंप्लिसिट। मोदी जी, ये गलत है। अगर कांग्रेस पार्टी गलती करती है, जुल्म करती है, जिम्मेदारी ये है ऑपोजिशन में रहने के नाते हमारी और आपकी लड़ना चाहिए और आवाज उठाना चाहिए। और आपकी पार्टी तो भूल गई आपकी प्रिंसिपल फिलॉसफी, प्रिंसिपल वर्ड ऑफ जस्टिस। एक भी लफ्ज आज तक नहीं सुनाई दे रहा है। मैं एक और चीज भी आपको समझाना चाहता हूं, हो क्या रहा है। इतना अभी जो हमारे बहनों ने कहा, असली में क्या हो रहा है, असलियत क्या है? असलियत यह है कि जब से कांग्रेस सत्ता में आई तेलंगाना में, पिछले करीब 12 महीने में, 1 साल में, जबरदस्ती की जा रही है यहां पे रेवंत रेड्डी जी की कॉन्स्टिट्यूएंसी में, कोदंगल में, जहां उनका मन बन गया कि एक फार्मा विलेज बनाना है 3000 एकड़ में। तो क्या किया उन्होंने दुदियाल मंडल में, पोलेपल्ली, हकीमपेट,
पुलिचेरला कुंटा तांडा, आरबी तांडा और लकाचरला, ये पांचों गांवों में नोटिफिकेशन इश्यू कर दिया। 1373 एकर्स अक्वायर करने का एक फार्मा विलेज बनाने के लिए। इसके लिए उन्होंने नोटिस इश्यू किया 580 फार्मर्स को, 580 किसानों को नोटिस दे दिया, जिनके पास 632 एकड़ जमीन फिलहाल अभी हैं, और सेकेंड फेज अलग से करेंगे। जब इन्होंने इंकार किया कि हम नहीं देंगे क्योंकि हमारी जमीन मार्केट वैल्यू उसकी 60-70 लाख है, तो हम नहीं देंगे, और हमारी ये पुश्तैनी जमीन है, हम देना नहीं चाहते क्योंकि इसी पे हमारी जिंदगी निर्भर है, हमारे बच्चे निर्भर है, इसीलिए नहीं देना चाहते हैं। तो आज उनका हालत ये है, उन पे आज अटैक किया जाता है, उनके घर वालों को अरेस्ट किया जाता है, टॉर्चर किया जाता है, और हमारे बहनों को मोलेस्ट किया जाता है। क्या ये डेमोक्रेसी है? क्या ये तरीका है डेमोक्रेसी में गरीब से पेश आने का? आप सहमत है? अगर आप कोई रईस आदमी के घर पे होता है तो आपके लिए सहमत होगा? ये आवाज नहीं उठाएंगे तब भी। इसीलिए मैं कहता हूं, पूछना चाहता हूं, इनकी गलती यही है किसानों की कि इन्होंने मना कर दिया कि हम जमीन नहीं देंगे। जब आए थे कलेक्टर और बाकी ऑफिसर पब्लिक हियरिंग के लिए, जैसा अभी हमारे बहन ज्योति ने कहा, उनको अंदाजा तक नहीं था कि कलेक्टर आए वहां पे, उनको अंदाजा तक नहीं था। कोई अफसर आए, इनको सुनाना था, तो उनकी दर्द 9 महीने वाली दर्द है। 9 महीने से ये लोग चीख रहे हैं, पुकार रहे हैं कि कोई हमारी आवाज सुने, कोई कम से कम रिस्पॉन्ड करे। कोई नहीं सुनने के तैयार है। न चीफ मिनिस्टर समय देते हैं, न इंडस्ट्रीज मिनिस्टर समय देते हैं, जिला के जो मिनिस्टर है उनके पास समय नहीं है। तो क्या करें? हड़ताल कर रहे थे, पदयात्रा कर रहे थे। 9 महीने के बाद जब कोई अफसर आया गांव पे, तो उनके सामने प्रोटेस्ट किया। अब ये इनका गुनाह है कि जमीन नहीं देना था, प्रोटेस्ट किया, तो वही गुनाह था। इसीलिए कॉन्स्पिरेसी केस लगाया गया इन पे, हमारे गरीब बहनों पे, भाइयों पे। और आज तक 30 से ज्यादा किसानों को जेल भेज दिया गया, जहां उनकी टॉर्चर की गई, 3rd डिग्री टॉर्चर। हम खुद मिले उनसे संगारेड्डी सेंट्रल जेल में, हम खुद जाके मिले, हम हमारे बहन सत्यवती जी जाके मिले वहां पे। हमने देखा कि उनके हाथ और पैर पे काफी मार थे, काफी चोट थे। पूछा हमने उनसे, क्यों नहीं कहा अपने मजिस्ट्रेट के सामने कि आपके साथ ये जुल्म हो रहा है? तो उन्होंने कहा कि भाई, अगर हम कहते मजिस्ट्रेट के सामने, हमें कहा गया कि फिर से पीटेंगे। ये सभी हमारे बहन और जो गरीब किसान के घर वाले हैं, यहां तक चले आए दिल्ली में। आज इन्होंने ह्यूमन राइट्स कमीशन से मिली, दिल्ली में आज उन्होंने नेशनल शेड्यूल्ड कास्ट कमीशन से मिली, उन्होंने मिला, और साथ ही साथ नेशनल कमीशन ऑन शेड्यूल्ड ट्राइब्स, उनसे भी मुलाकात हुई, और नेशनल कमीशन फॉर विमेन, उनको भी अपना दर्द उन्होंने सुनाया। उम्मीद करते हैं, क्योंकि इससे पहले भी कई बार इन कमिश्नरों की तरफ से कुछ राहत मिली, उम्मीद हमें है कि फिर एक बार कुछ आस है कि कुछ जस्टिस मिलेगा। हम उम्मीद यह भी करते हैं कि केंद्र सरकार भी इस बात को गंभीरता से लेगी और कार्रवाई शुरू करेगी। और उम्मीद यह भी करते हैं कि राहुल गांधी, क्योंकि झारखंड में, महाराष्ट्र में जो भी भाषण देना था दे चुके हैं, तो राहुल गांधी जी कम से कम अब रेवंत रेड्डी को फोन लगाएंगे, बुलाएंगे और कहेंगे कि भाई इनको छोड़ो, पहले किसानों को, 30-32 लोगों को जिनको आपने जेल भेजा, उनको घर भेज दो, और ये जुल्म जो है बैठ के बात करो, तफसील में समझाने की कोशिश करो। अगर इस बात से कुछ फायदा हो सकता है तो हम रिक्वेस्ट करेंगे राहुल जी से कि आप खुद चले आइए। कल हमारी बहन कह रही थी ज्योति कि राहुल जी, आपने तो कहा इलेक्शन के टाइम पे कि अगर आप आवाज दो, कल तेलंगाना में कोई गरीब आवाज अगर देगा तो मैं खुद चलाऊंगा तेलंगाना। बुला रहे हैं राहुल जी को, आइए आप, कोडंगल आइए, लगाचरला आइए, बैठिए हमारे बहनों के साथ, आके बैठ के उनसे बात करके तफसील में समझाइए कि क्या फायदा होगा मुख्यमंत्री जी के जो दामाद है उनकी कंपनी के लिए जमीन देने में, क्या क्या फायदा है, इनको क्या क्या फायदा मिलेगा, आप स्वयं समझाइए। अगर आप नहीं आना चाहते तो हमारे बहन रुक जाएंगे दिल्ली में, आप समय दीजिए, मिलेंगे दिल्ली में, आपके घर आएंगे, बुलाइए आप, क्योंकि दिल्ली में है वो, उपस्थित हैं, तो तैयार है आपसे मिलने को। मैं राहुल जी से रिक्वेस्ट करता हूं कि आप जो बात करते रहते हो संविधान के बारे में, गरीबों के बारे में, पिछड़ों के बारे में, ओबीसीज के बारे में, और मां तेलुगुलो
Well, we'll complete questions and then come to Telugu if you don't mind. Yes. So Rishabh from Times Now. The news has just come in that BRS social media head Dilip has been arrested by the Telangana police on charges of inciting violence on social media. How do you react? Who's inciting violence in Telangana today? The Chief Minister's brother, who marches into tribal hamlets even when there is 144 section, and who has no constitutional role, by the way, and threatens all these tribal women. Is he inciting violence, or is a gentleman named Dilip, who was a former director of media, the digital media in the erstwhile government, inciting violence? My humble request to you, आज राहुल गांधी, फिर से मैं कहता हूं राहुल गांधी, क्योंकि राहुल जी बहुत भाषण देते रहते हैं, संविधान, फ्रीडम ऑफ स्पीच और बहुत कुछ कहते हैं. मैं उनसे रिक्वेस्ट करता हूं, बताइए आप आज सोशल मीडिया पोस्ट से क्यों डर रहे हो आप? सोशल मीडिया में अगर सच्चाई बाहर आती है, आपने तो मेन स्ट्रीम मीडिया को तेलंगाना में तो काबू में ले लिया, तो इसीलिए आज सोशल मीडिया में 2-4 पोस्ट क्या आ गए, आपको उससे डर लग रही है. मैं राहुल जी से पूछना चाहता हूं, बताइए कहां की रीत है और आपकी गवर्नमेंट की क्या तरीका है, बताइए. Rahul from India Today. Congress is saying that we are only trying to bring development to a backward area like Kodangi, and in exchange of these lands, we're going to give them good packages. Also, they have made it very clear, and Tirupati Reddy has said that the project will not be stalled and the acquisition will continue. How do you see this? How will you take this fight forward now? भाई राहुल जी, मैं क्योंकि वो राहुल तो मिलने रहे, आपसे कम से कम बोल रहे, बस इतना ही पूछूंगा मैं, है कौन यार ये तिरुपति रेड्डी? कौन है ये? चीफ मिनिस्टर का भाई है तो कुछ भी बोलेगा वही चलाएगा क्या? चीफ मिनिस्टर के घर वालों का राज है क्या? डिफैक्ट चीफ मिनिस्टर है, कौन है ये? ये होता कौन है कि ये बोले कि मैं जमीन लूंगा, किसी भी हालत में फार्मा विलेज नहीं रुकेगी? मैं पूछना चाहता हूं, हु इज दिस गाय एंड व्हाट कैपेसिटी इज ही स्पीकिंग, एंड व्हाई इज द चीफ मिनिस्टर साइलेंट? व्हाई इज ही नॉट स्पीकिंग अबाउट हिज ओन कॉन्स्टिट्यूएंसी? ही इज अ डेमोक्रेटिकली इलेक्टेड चीफ मिनिस्टर हुज प्राइमरी रिस्पॉन्सिबिलिटी इज टू आंसर टू हिज कॉन्स्टिट्यूएंट्स. क्यों नहीं बोल रहे हैं? और एक और चीज है, पैकेज की जो बात की, भाई 9 महीने से लोग आंदोलन चला रहे हैं, कोई नहीं इनके पीछे, स्वयं वो चला रहे हैं. हम तो हार चुके थे, थक चुके थे, हम घर बैठे थे, हमारी पार्टी वाले, हम नहीं थे इनके साथ. बाद में जब इनके आंदोलन जोरों शोर से चल रही थी, तब जाके हम लोग भी शामिल हो गए उसमें. क्या चांद भाई? तो इसीलिए हमारे मंडल पार्टी के प्रेसिडेंट हैं, तो इसीलिए मैं कह रहा हूं कि ये लोग जब 9 महीने से लड़ रहे थे, क्यों नहीं कोई कोशिश किया गया? जब when things were simmering, when things were when there was unrest, कुछ नहीं किया गया. जब बॉइलिंग पॉइंट पे आ गया, आज कहते हो पैकेज. क्या पैकेज दोगे? 60-70 लाख वाली जमीन को, मैं पूछना चाहता हूं, 60-70 लाख वाली जमीन को क्या कीमत लगाओगे? और आज जो ज्योति और हमारे बहन बाकी सवाल कर रहे थे, एक और चीज भी आपसे राहुल जी मैं कहना चाहता हूं, आपको याद दिलाना चाहता हूं. जब हमारी गवर्नमेंट थी इससे पहले 10 साल, हमने कोशिश की कि एक फार्मा सिटी लाए, दुनिया का सबसे बड़ा क्लस्टर हम बनाए. 14,000 एकड़ जमीन हमने भी एक्वायर की. हम ये नहीं कहते हैं कि इससे पहले लैंड एक्विजिशन हमने नहीं की, हमने की, पर हमने एक तरीके के साथ की. कभी का एक बार अनरेस्ट भी आ जाता है, कभी का एक बार कुछ अनरेस्ट, समटाइम्स इट स्पिल्स ओवर, बट हाउ यू हैंडल इट इज इंपॉर्टेंट. मैं आज पूछना चाहता हूं रेवंत रेड्डी जी से, हम लोग जब फार्मा सिटी के लिए लैंड एक्वायर कर रहे थे, आप ही थे ना, आप ही तो कह रहे थे कि फार्मा माने पोल्यूशन, फार्मा माने जहर. आज 10 साल जो आपने बोला, इनके मन में भर गया. आज उनका कम से कम क्लैरिफिकेशन देने की कोशिश, क्यों आप फार्मा ला रहे हो? क्यों जो पोल्यूशन करके आप 10 साल आपने जो बार बार कहा, वही चीज को उनके घर में क्यों ला रहे हैं, उनके गांव में क्यों ला रहे हैं? उस बात का किसी के पास जवाब है? कोई नहीं दे पा रहे. पुलिस वालों के खिलाफ कोर्ट में जाएंगे, जिन्होंने पुलिस वालों के खिलाफ और स्टेट गवर्नमेंट के खिलाफ आज हमारी बहन हमारे बाकी लीडरों के साथ, मैं नहीं था वहां पे, बट सारे ही हमारे लीडर थे, सारे लोग आज इंपॉर्टेंट कमीशन जो है हिंदुस्तान में सबको मिल चुके हैं. उम्मीद है कि कोई रिस्पांस मिलेगी. अगर रिस्पांस नहीं मिलती तब प्लान करेंगे कि क्या करना होगा. यस लक्ष्मी जी. मैम, no, that's the brother-in-law. This is the son-in-law. इन्हें पूरा फैमिली एंड फ्रेंड्स पैकेज चल रहा है. मैं एक कहूंगा जी, लक्ष्मी जी, हालत ये है आज तेलंगाना में
कि जो भी केसीआर ने किया मुझे वो नहीं करना है, वही चीफ मिनिस्टर का पॉलिसी, कोई और पॉलिसी नहीं है। अगर केसीआर ने लेफ्ट कहा तो मैं राइट कहूंगा, बस उतनी ही पॉलिसी उनका है। तो केसीआर ने फार्मा सिटी कहा तो मैं फार्मा विलेज कहूंगा। केसीआर ने इकट्ठे एक जगह इकोनॉमीज ऑफ स्केल के लिए 14,000 एकड़ जमीन इकट्ठा किया, तो इन्होंने क्या किया, नहीं सेंट्रलाइज नहीं करना है, डिसेंट्रलाइज करना है, 20 जगह फार्मा विलेज बनाना है। मैं एक और चीज भी आज आपके सामने रखना चाहता हूं, दिल्ली में ये लड़ाई आज सिर्फ और सिर्फ कोडांगल में नहीं हो रही है। इस जमीन को लेकर जो लड़ाई, फार्मा विलेज को लेकर जो लड़ाई चल रही है, इस संगारेड्डी जिले में भी न्यालकल करके एक और जगह है जहां वहां पे भी ये लड़ाई आज चालू है। और जहां कहीं भी 20 जगह फार्मा विलेज इन्होंने प्लान किया, मैं आपको आज ही कह रहा हूं हर जगह किसान, क्योंकि इन्होंने 10 साल उनके कान भरे, इन्होंने उनके दिल में जो इनके दिल में था एक कि फार्मा माने पोल्यूशन, पोल्यूशन माने जहर, जो बार बार 10 साल इन्होंने कहा रेवंत रेड्डी और इनकी पार्टी ने, वही आज लोगों के मन में बैठ गया। तो 20 जगह, एक नहीं दो नहीं, 20 जगह फार्मा विलेज का आज प्लान है। उनमें से एक कोडंगल है, क्योंकि चीफ मिनिस्टर का कॉन्स्टिट्यूएंसी था तो उनको जल्दबाजी में कुछ करना था और जल्दबाजी का नतीजा आपके सामने है। और जो आपने पूछा मुझसे, मैं उसका जवाब कल आपको दूंगा, क्योंकि उसमें थोड़ा एक सस्पेंस एलिमेंट कल मैं आपको बताऊंगा। एक कंपनी है मैक्स बीएन फार्मा, मैक्स बीएन, और कल उसके बारे में तफसील में आपको डिटेल में दूंगा, क्योंकि एक और खबर है, इंटरेस्टिंग खबर आपके लिए। Sir, Anshul from CNN News 18. Hi, Anshul. Sir, the Congress had given 6 guarantees while it was campaigning for Telangana. But now we have access to a few documents out here at CNN News 18 which say that crores of rupees are being spent to renovate the secretariat in such a way so that it is according to the Vastu, the entry gates and the roads that lead inside the secretariat, they are being changed specifically for the chief minister so that it suits his Vastu. How do you see this, sir? So firstly, let me answer the question, Anshul, on 6 guarantees. 6 guarantees और कहा गया था कि 100 दिन में पूरे करेंगे। आज तक हाफ गारंटी अमल हुआ, वो भी एक फ्री बस, उसके अलावा कुछ नहीं हुआ। कल मैं देख रहा था राहुल जी महाराष्ट्र में हमारे 10-15 बहनों के साथ बैठ के पूछ रहे हैं उनसे कि हर महीने अगर हम 3,000 देंगे तो आप क्या करोगे उस 36,000 रुपये का, सालीना जो 36,000 मिलेगा उसका क्या करोगे आप। मैं इसलिए राहुल जी को मैंने ट्वीट किया, भाई आप पहले यहां से शुरू करो। आपने कहा 100 दिन, 350 दिन पूरे हो गए, उसका आज तक कुछ नहीं हुआ। 2,500 का जो वादा आपने किया महालक्ष्मी स्कीम, तो यहां तो कुछ नहीं हुआ। तो जो बगल में महाराष्ट्र है वहां क्या बतिया रहे हो, वहां क्यों बोल रहे हो, उसका तो कोई समाधान नहीं है आज तक। मैं बस इतना ही कहूंगा अंशुल जी, कांग्रेस माहिर है, कांग्रेस माहिर है लोगों को गुमराह करने में। यही चीफ मिनिस्टर थे, इससे पहले जो ऑपोजिशन लीडर थे रेवंत, वो बार बार क्रिटिसाइज करते थे केसीआर जी को कि ये वास्तु पे बहुत ज्यादा अंधविश्वास रखते हैं, सुपरस्टिशन है, ये है वो है, बहुत कुछ बोलते थे। फिर वही रेवंत आज 3.5 या 5.5 करोड़ रुपया के साथ डॉक्टर BR अम्बेडकर के नाम पे जो सेक्रेटेरिएट बनाया गया, उसकी मेन जो एंट्री है उसको तोड़ के कहीं और बना रहे हैं। तो पता नहीं अब क्या हो गया इनको, वो पद में बैठने के बाद इनके राहुल जी एडवाइस दे रहे हैं या कोई और एडवाइस दे रहे हैं, मुझे नहीं पता, पर उनको जवाब देना पड़ेगा। मैं तो बस इतना ही कहूंगा कि कांग्रेस गवर्नमेंट ने लोगों के साथ धोखा किया। जो 6 गारंटी के नाम पे धोखा तेलंगाना में किया, 5 गारंटी के नाम पे कर्नाटक में किया, मुझे लगता है 420 गारंटी फिर झारखंड में भी बोला होगा, महाराष्ट्र में भी बोला होगा। वहां की जनता से भी मेरी रिक्वेस्ट है, दोनों को हराओ, कांग्रेस को हराओ, बीजेपी को हराओ, क्योंकि दोनों भी बदमाश है। बस इतना ही कहूंगा जी। Diljit Dosanjh had a concert in Hyderabad, and he went on to say that I'm happy that I did not get a notice from the government, because he was given an advance notice that you cannot use alcohol word in your songs. He even tweaked one of his songs. So today he said that I am happy that I did not get a notice, but why don't the government just declare dry state? Once the nation is declared dry state, I will stop discussing alcohol in my song. भाई मैं सुना नहीं, देखा नहीं उन्होंने क्या कहा, उनको क्या नोटिस मिली, हम लोग तो इसमें बिजी थे, तो मैं उसके बारे में कुछ नहीं कह पाऊंगा। पर मैं तेलुगु में 2-4 चीज हमारे भाइयों को बोलूँ। ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా లగచర్ల దాని చుట్టుపక్కల ఉండే 5 గ్రామాలు ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి నియంత్రిత్వ పోకడలు నిరసిస్తూ ఆ గ్రామాలకు సంబంధించిన గిరిజన, దళిత, బలహీన వర్గాల ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఢిల్లీకి వచ్చి మా నాయకురాళ్ళు సత్యవతి గారు, సబిత గారు, కోవ లక్ష్మి గారు,
మాలోత్ కవిత గారు, హరిప్రియ గారు, తుల ఉమా గారు, వీరందరి నేతృత్వంలో ఉదయం నుంచి మా సురేష్ రెడ్డి గారు, మా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు, దామోదరరావు గారు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రవణ్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, వారందరి నేతృత్వంలో ఉదయం నుంచి అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు అందరి నేతృత్వంలో కలుస్తా ఉన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు, మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కూడా కలిశారు, జాతీయ షెడ్యూల్డ్ తెగలు, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన కమిషన్స్ని కూడా కలిశారు. వారితో మొరబెట్టుకున్నారు. తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంతృత్వ పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం, జీవనాధారమైన మా భూమిని లాక్కుంటున్నారు. 9 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు, పట్టించుకోలేదు. కానీ సొంత నియోజకవర్గంలో, తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 9 నెలలుగా గొడవలు జరుగుతుంటే కూడా మానవతా దృక్పథంతో కూడా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. జిల్లా మంత్రి పట్టించుకోలేదు, పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు, కనీసం అధికారులు కూడా మా దగ్గర రాలేదు. మేము స్వయంగా డీసీఎంలెక్కి కలెక్టర్ల కాడికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు. 60-70 లక్షల ఎకరాల 60-70 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఎకరానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి మా ముఖాన నోటీసులు కొడితే మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈరోజు మా మీద కేసులు పెట్టి 30 పైచిలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు తాగి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు మా ఇండ్ల మీద పడి గడ్డపారలు పట్టుకొని తలుపులు వలగొట్టారు. ఆడవాళ్ళ మీద దాదాపు అత్యాచారం చేసినంత పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓపెన్గా, ఎందుకంటే ఏ ఆడపిల్ల చెప్పుకోదు ఇట్లా జరిగింది, అయినా ఇవాళ తమ గుండెల్లో ఉన్న ఆవేదన వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చి చెప్పుకున్నారు. మేము భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో, భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది, కోరేది ఒకటే. మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోధించినాయి. అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డాం. వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు, లగచర్ల దానికి భిన్నం కాదు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరేగిపోతున్న వాళ్ళ మూకలు, ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది.